ఆఫీసర్ గారు శంప స్నేహాన్ని వదులుకోలేకపోయారు. అందుకు కారణం శంప అందం మాత్రమే కాదు, అంతకుముందు తనకున్న ఆడ స్నేహితుల్లో ఎవరిలోనూ కనిపించని ఒక విచిత్రమైన అభివ్యక్తి. శంప దృష్టిలో సెక్స్ తాత్కాలిక సుఖం కోసం వ్యర్థం చేసేటంత తేలికైంది కాదు. అభిమానము, అహంకారము, మమత, ఉద్రేకము, చైతన్యము, తెలివితేటలు, క్యూరియాసిటీ అన్నీ కలగలుపుకున్న తన వ్యక్తిత్వాన్ని అభివ్యక్తీకరించే ఒక సాధనం. ఏ విషయమైనా హృదయాగ్నంగా అనుభూతి చెందే శంపలో దాని అభివ్యక్తి కూడా అంత ప్రగాఢంగానూ ఉంటుంది. శంప, యు ఆర్ వండర్ఫుల్. ఈ మాటలు చాలా తరచుగా వచ్చేవి ఆఫీసర్ గారి నోట. శంపలో ఆయనకు పరిచిత పూర్వం కాని మరో స్త్రీమూర్తి కూడా కనిపించేది. ఆ అమ్మాయి అతడితో ఏకశయ్యను గడపడం కంటే అతనికి స్వయంగా తలంటిపోయడం, ఒకే కంచంలో అతడి నోటికి తానందిస్తూ అలా తాను అందింపజేసుకుంటూ భోంచేయడంలో, కాఫీ, టీ లాంటివి ఒకరి నోటి నుంచి మరొకరు అందుకోవడంలో ఎక్కువ సంతృప్తి, సంతోషము ఉండేవి. ఇలాంటి చిలిపి అల్లర్లు ఆఫీసర్ గారు కూడా చాలా సరదాగా ఉండేవి. మెకానికల్గా ఎంతో హడావిడిగా సాగిపోయే ఆయన సంసార జీవితంలో ఇలాంటి సరదాలకు అవకాశమే లేదు. ఒకవేళ ఎప్పుడైనా అవకాశం దొరికినా ఆయన భార్యతత్వం ఎలాంటిదో ఆయనకే తెలీదు. 3 పిల్లలున్నా వాళ్ల మనసుల మధ్య సాన్నిహిత్యం అంతంత మాత్రమే. ఆయన భార్య మనసులోనూ ఇలాంటి ఊహలన్నీ ఉన్నాయేమో. అవన్నీ బయట పెడితే భర్త తనను గురించి ఏమనుకుంటాడోనని బయట పెట్టదేమో. భార్య ఏ మాత్రమన్నా తెలిసినట్లు మాట్లాడిందా 1,00,000 అనుమానాలు మొగుడికి. అంచేత చాలామంది భార్యలు మూర్ఖులైనట్లు నటించి చివరకు నిజంగానే మూర్ఖులైపోతారు. తెలియక చాలామంది భర్తలు తమ భార్యలను పవిత్ర మూర్ఖత్వపు పుట్టలో భద్రపరుచుకుని తమ సరదాల కోసం బయట వెతుక్కుంటూ ఉంటారు. అప్పుడప్పుడు శంప ఆయన పాదాలు తన ఒళ్ళో పెట్టుకుని ప్రేమగా ఒత్తేది. అతడు ముగ్ధుడైపోయేవాడు. అచ్చు పాల సముద్రంలో లక్ష్మిలా ఉన్నావు అనేవాడు. పొంగిపోయేది శంప తనను దేవతామూర్తితో పోల్చినందుకు. శంపకి నెల తప్పింది. ముందు ఎంతో ఆనందం కలిగింది. ఆ వెంటనే భయం వేసింది. ఆ తర్వాత నెమ్మదిగా ఆశ చోటు చేసుకుంది. శంప చిన్నపిల్ల కాదు. ఆఫీసర్ గారికి తనకీ మధ్య ఉన్న అనుబంధపు స్వరూపం ఆ అమ్మాయికి చక్కగా తెలుసు. ఆయన తనను పెళ్లి చేసుకుంటాడని ఆమె పొరపాటును కూడా ఆశపడలేదు. కానీ నెమ్మదిగా ఆఫీసర్ గారికి చెప్పింది అసలు సంగతి. శంప అనుకున్నట్లే ఆయన ఆనందించలేదు. చికాకు దాచుకోవడానికి ప్రయత్నించాడు. డబ్బెంత కావాలి? మామూలుగా అడిగాడు. దేనికి? అమాయకంగా అడిగింది. అబార్షన్కి. ఆనందించినంతకాలం ఆనందించి చివరికి చిక్కులు రాగానే బాధ్యత తప్పించుకునే తేలిక రకం మనిషిని కాను నేను. మంచి డాక్టర్కి చూపించుకో. కంఫర్టబుల్ నర్సింగ్ హోంలో చేరు. ఎంత డబ్బైనా ఇస్తాను. నా పేరు మాత్రం బయటకు రానీయకు. శంప కాళ్ల కింద నేల కదులుతోంది. జారుకుపోతోంది అగాధాల్లోకి. కళ్ల ముందు చీకట్లు, చెవుల్లో హోరు. ఎక్కడో ఏ దూరాల నుంచో జాలిగా పసిపాప ఏడుపు. 2 చేతులతో చెవులు గట్టిగా మూసుకుంది. ఎందుకు చెవులు మూసుకుంటున్నావు? ఆశ్చర్యంగా అడిగాడు ఆఫీసర్. ఈ లోకంలోకి వచ్చింది బెదురుగా. బాగా ఆఫీసర్ గారి ముఖాన్ని వెతుక్కుంది. నాకు తెలుసు, అన్నీ తెలుసు. మిమ్మల్ని ఏ విధంగానూ ఇబ్బంది పెట్టను, ఏమీ కోరను. డబ్బు కూడా అక్కర్లేదు. నేను ఉద్యోగం చేసుకుంటాను. కష్టపడి నా బిడ్డను నేనే పెంచుకుంటాను. కానీ మీరు నా బిడ్డకి తండ్రిగా సమాజం ముందు నిలబడండి, అంతే. అది చాలు నాకు. ఆఫీసర్ గారి ముఖం జేవురించింది. చేదరింపుగా చూశాడు. నువ్వు మంచిదేను అనుకున్నాను. అందరికంటే 4 ఆకులు ఎక్కువే చదువుకున్నావన్నమాట. చూడమ్మాయి, నేను ఇలాంటి వలల్లో చిక్కుకునేవాణ్ణి కాను. ఇంకా నీ మీద ప్రేమ కొద్దీ ఖర్చు భరిస్తానన్నాను. దురాశ దుఃఖానికి చేటు. లేనిపోని గొంతెమ్మ కోరికలకు పోయావంటే నీ ముఖం కూడా చూడను. నీకు నేను కాకపోతే మరొకడు దొరుకుతాడనుకో. నీ ఇష్టం, ఆలోచించుకో. రుసరుసలాడుతూ వెళ్ళిపోయాడు ఆఫీసర్. శంప ఆలోచించుకోలేకపోయింది. ఆమె మెదడు పనిచేయడం లేదు. శంప, యు ఆర్ వండర్ఫుల్. అబార్షన్కి డబ్బు కావాలా? శంప, పాల సముద్రంలో లక్ష్మీదేవిలా ఉన్నావు. అబార్షన్కి డబ్బు కావాలా? నేను అందరిలా బాధ్యత వదిలించుకునేవాణ్ణి కాను. అబార్షన్కి డబ్బు కావాలా? డబ్బు కావాలా, డబ్బు కావాలా, డబ్బు కావాలా? కెవ్వున పిచ్చిదానిలా అరిచి మంచం మీద పడిపోయింది. శంప అబార్షన్ చేయించుకోలేదు. చేయించుకోనని ఖచ్చితంగా చెప్పింది ఆఫీసర్ గారితో. ఆ తర్వాత నెలలోనే సంపకి హైదరాబాద్ ట్రాన్స్ఫర్ అయింది. ఆ టౌన్ నుంచి. ఆ అమ్మాయి కూడా అదే కోరుకుంది. హైదరాబాద్ వచ్చేసింది. తమ్ముళ్లతో, చెల్లెళ్లతో. తర్వాత శ్రీమతి శంపాఘోష్ అయిపోయింది. డబ్బు కావాలా? అవును, కావాలి. తమ్ముళ్లను చదివించడానికి, చెల్లెళ్లకు పెళ్లిళ్లు చేయడానికి, కొడుకుని పెంచుకోవడానికి, ఇంకా సమాజంలో పరువు ప్రతిష్టల్ని కొనుక్కోవడానికి. ఈ ఆధునిక సమాజంలో శంపకెదురయ్యే స్త్రీఘోషులకి లెక్కలేదు.
ఒక ఘోష్కి మరో ఘోష్కి భేదమెందుకని అందర్నీ కలిపి ఒకే ఘోష్గా భావిస్తుంది శంప, తన అవసరాలు భరించే భర్తగా. ఒక్క అరుణ్ణి చూసినప్పుడు మాత్రమే ఒక్క మగవాడు అరుణ్కి తండ్రిగా నిలబడేవాడు తారసపడితే ఈ జీవితాంతము అతని కాళ్ల దగ్గర బానిసగా పడి ఉంటానని పలకని మూగదైవానికి చెప్పుకుంటూ కుమిలిపోతూ ఉంటుంది. వినోద్ వచ్చాడు. పెళ్ళెప్పుడు అని అడగబోయిన కుసుం అతడి ముఖం చూసి ఆగిపోయింది. పెళ్ళికొడుకు ముఖంలా లేదు, యుద్ధంలో ఓడిపోయి ఎలాగో ప్రాణాలతో బయటపడిన సైనికుడి ముఖంలా ఉంది. మంచినీళ్లు అన్నాడు ఎంతో అలసిపోయిన వాళ్ళ. కుసుం ఫ్రిడ్జ్లోంచి తెచ్చిన 2 సీసాల్లో నీళ్లు గడగడా తాగేశాడు. నేను ఫారెన్ వెళ్ళిపోతున్నాను, స్టేట్స్కి. అంత మంచి వార్తకి ఇలా డేలా పడిపోవడం ఎందుకో అర్థం కాలేదు కుసుంకి. ఎప్పుడు వెళుతున్నావు? ఎందుకు వెళుతున్నావు? పెళ్లి చేసుకునే వెళుతున్నావా? గబగబా అడిగింది. పెళ్లి మాట ఎత్తగానే ఇంతెత్తుని ఎగిరిపడ్డాడు. ప్లీజ్ నా దగ్గర పెళ్లి ప్రస్తావన తేకు. ఆ పెళ్లి గొడవ తప్పించుకోవాలని ఏకంగా దేశం వదిలిపోతున్నాను 2 నెలల పాటు. అదేంటి, నీ కలం స్నేహితురాలు కనిపించలేదా? కనిపించింది. పెళ్లి చేసుకోనందా? చేసుకుంటానంది. మరి ఆ అమ్మాయి కలం స్నేహితురాలు చిట్టి. ఆశ్చర్యంలోంచి కొంతసేపటి వరకు తేరుకోలేకపోయింది. ఆ తర్వాత ఆపుకోరానంత నవ్వొచ్చింది. కుసుం పడి పడి నవ్వుతుంటే వినోద్ ముఖం చిట్లించి అంత నవ్వక్కర్లేదు అన్నాడు. కుసుం అతి కష్టం మీద నవ్వు ఆపుకుంది. చిట్టికి పెళ్ళయింది కదూ? శాస్త్రోక్తంగా కాలేదట. ఆవిడింకా కుమారి చిట్టేట. బాగుంది, ఏం జరిగిందో చెప్పు పూర్తిగా, వినోద్ అన్నాడు. కలం స్నేహితురాలి అందమైన హుషారైన ఉత్తరాలతో వినోద్కి పూర్తిగా మతిపోయింది. ఆ ఉత్తరాల కంటే అందంగా మరింత హుషారుగా రాయాలనే తాపత్రయంలో ఇష్టం వచ్చినట్లు రాసేశాడు. అప్పటి మూడ్ను బట్టి నిన్ను తప్పకుండా పెళ్లి చేసుకుంటాను, నువ్వు లేకుంటే బతకలేను, నిన్ను ఎప్పుడు కలుసుకుంటానా అని సెకండ్లు లెక్క పెట్టుకుంటున్నాను వగేరా పైత్యాలు చాలా దొర్లాయి ఆ ఉత్తరాల్లో. చివరికి ఆ అమ్మాయి అతన్ని కలుసుకోవడానికి ఒప్పుకుంది. అతడి ఆనందానికి అంతులేదు. హోటల్ వసంత విహార్కి ఆ సాయంత్రం 5 గంటలకొస్తానని రాసింది ఆ అమ్మాయి. వినోద్ తన రసికతంతా ప్రకటించుకుంటూ, నాకు చిలకపచ్చ రంగంటే చాలా ఇష్టం, చిలకపచ్చ రంగు చీర కట్టుకుని వసంత లక్ష్మిలా రండి వసంత విహార్కి, తలలో ఒక పక్కగా తెల్ల గులాబీ పెట్టుకోండి, అలా పెట్టుకుంటే నాకెంతో ఇష్టం, చూసుకోండి ఎంతమందిలో ఉన్నా మిమ్మల్ని గుర్తుపడతానో లేదో అని రాశాడు. ఎంతో హుషారుగా వసంత విహార్ ఫ్యామిలీ రూంలో అడుగు పెట్టబోయిన వినోద్ గుమ్మంలోనే షాక్ కొట్టినట్లు నిలబడిపోయాడు. నల్లని చిట్టి ముదురు చిలకపచ్చ రంగు చీరలో చాలా భయంకరంగా ఉంది. పల్చగా ఉన్న ఆమె జడలో ఒక పక్కకు పెట్టిన తెల్ల గులాబీ విక్రించినట్లుగా ఉంది. బిత్తరపోయి దిగాలు పడి ఇంకా ఆశ చావక తన స్నేహితురాలు ఏ మూలైనా ఉందేమో అని చుట్టూ అయోమయంగా చూపులతో వెతుక్కుంటున్న వినోద్ని హాయ్ వినోద్ అని పలకరించింది చిట్టి. నిలువున వణికాడు. పిచ్చి చూపులు చూశాడు. నా పేరే జయంతి, అది నా కలం పేరు, అసలు పేరు చిట్టి, అది నీకు తెలుసు. కులుకుతూ నవ్వింది. పరమ వికృతంగా ఉంది ఆ నవ్వు. వినోద్ తేరుకున్నాడు. సారీ, నాకు ఒంట్లో బాగలేదు, ఇంటికెళ్ళిపోతున్నా, మరోసారి కలుసుకుందాం. అక్కడి నుంచి కదలబోయాడు. చిట్టి బాణంలా దూసుకొచ్చి అతడి చేయి పట్టుకుంది. అరే, ఒంట్లో బాగుండలేదా? పద, నేను నీతో వస్తాను అంది. నువ్వెందుకు? నేను వెళ్ళగలను, నువ్వు రావద్దు. ఇది చాలా బాగుంది, ఇంత మొహమాటం పనికిరాదబ్బాయి. పాపం, ఇన్నాళ్ళు నిన్ను చూసుకునేవాళ్ళు లేక ఎన్ని అవస్థలు పడ్డావో, ఇంకన్నింటికీ నీకు నేనున్నానులే. నువ్వు నాకుండడమేమిటి? ఏడుపు గొంతుతో అన్నాడు. మగవాడు గనుక బౌరుమని ఏడవలేకపోతున్నాడు. కాని అతడి అవస్థ అందుకు తక్కువగా లేదు. కాబోయే భార్యాభర్తలం. నాకు నువ్వు, నీకు నేను కాక మరెవరవుతారు మనకి? తల మీద బరువైన సుత్తితో బాదినట్లయింది. చిట్టి తనకు కాబోయే భార్య. ఇక్కడ గొడవెందుకు? చూడు, అందరూ మననే చూస్తున్నారు, ఇంటికి పోయి మాట్లాడుకుందాం పదా, పెద్ద గొంతుతో అంది. నిజమే, అందరూ ఇటువైపు చూస్తున్నారు. ఒక అబ్బాయి అమ్మాయి గొడవ పడ్డం కంటే ఆకర్షణీయమైన దృశ్యం ఏముంటుంది సృష్టిలో? ఏడుపు ముఖంతో చిట్టితో సహా రోడ్డు మీద పడ్డాడు. ఆటోలో వెళదామా? సరదాగా అడిగింది చిట్టి. తన్నాలనిపించింది. కోపం అణుచుకున్నాడు. ఇప్పుడు మా ఇంటికి నువ్వు రావద్దు. ఇంట్లో అమ్మ, అన్నయ్యలు, వదినలు అందరూ ఉంటారు. అయితే మా ఇంటికి రా, మా ఇంట్లో నేను ఒక్కదాన్నే ఉంటాను ఉత్సాహంగా చెప్పింది. తప్పదు, ఎలా వదిలించుకోవాలో అర్థం కావడం లేదు. ఎలాగూ వదలదు కనుక ఆవిడింటికే వెళ్ళి ఇక మీదట తన జోలికి రావద్దని ఖచ్చితంగా చెప్తే సరి. చచ్చినట్టు చిట్టితో సహా ఆటోలో కూర్చున్నాడు. మీద మీద పడుతున్న చిట్టిని తప్పించుకుంటూ మూలమూలకు ఒదిగాడు. ఎన్నో యోజనాలు ప్రయాణం చేసినట్లు అనిపించింది ఆ కొంచెం దూరమే. ఇల్లు చేరుకోగానే అనాసిని తెప్పించిన వేడి కాఫీ తాగుతావా అంటూ ప్రేమ ఒలకపోస్తూ అడిగింది చిట్టి. వినోద్లో సహనం నశించింది.
నటించడం కూడా సాధ్యం కాలేదు. చర్రున లేచి, నాకు నీ ఎనాసిన్ మాత్రలక్కర్లేదు, కాఫీ అంతకంటే అక్కర్లేదు. ఇక ముందు ఎప్పుడు మనం కాబోయే భార్యాభర్తలం అలా ఇలా అనుకో. నీకు నాకు సంబంధం లేదు, జాగ్రత్త అన్నాడు. చాలా గట్టిగా డబాయించాననుకున్నాడు. చిట్టి కళ్ళు ఎర్రగా మండాయి. అంతలో ముఖభంగిమ మార్చుకుని విరగబడి నవ్వింది. ఎందుకు నవ్వుతావు అని కూడా అడగకుండా వినోద్ వెళ్ళిపోబోయాడు. మెరుపులా గుమ్మానికి అడ్డు నిలబడింది. ముందు కూర్చో, నువ్వంత తేలిగ్గా వెళ్ళలేవు. అడ్డులే, లేకపోతే నిన్ను తోసి పారేసి వెళతాను. అలా తోసి పారేస్తే రేపు కోర్టులో నిలబడవలసి వస్తుంది, అందరి ముందు దోషిగా. కోర్టులోనా? దారికడ్డుగా నిలబడి తోస్తే కేసు పెడతావా? అందుకు కాదు మిస్టర్, పెళ్లి కాని నాలాంటి అమాయకురాలైన ఆడపిల్లకి ప్రేమలేఖలు రాసి పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేసినందుకు. నీ ప్రేమలేఖలన్నీ నా దగ్గర చాలా జాగ్రత్తగా ఉన్నాయి. నన్ను పెళ్లి చేసుకుంటానని ఒకసారి కాదు 10 సార్లు రాశావు. ఇలాంటి అమాయకురాలైన ఆడపిల్ల. కరెక్ట్, నాలాంటి అమాయకురాలైన ఆడపిల్ల. అప్పటి ఆ అమాయకురాలి ముఖం చూసి చలిజ్వరం వచ్చినట్లు వణికాడు వినోద్. అంత తీక్షణంగా ఉంది ఆ ముఖం. చిట్టి అన్నంతా చేసి తీరుతుందనిపించింది. ఏమాత్రం అందం లేని చిట్టి ఉత్తరాలు మాత్రం చాలా అందంగా రాయగలదు. ఇలా కూడా మగవాళ్ళని ఏడిపిస్తుందన్నమాట. ఎలా ఈ బెడద వదిలించుకోవడం? ఇంటికెళ్ళి పెద్దవాళ్లతో మాట్లాడి చెప్తాను, గొణుగుతున్నట్లుగా అన్నాడు. పకాలను నవ్వింది. పెద్దవాళ్ళు వెక్రింపుగా అంది. నీ ఇష్టం, ఎవరితో మాట్లాడతావో మాట్లాడు. 3 రోజులు టైం ఇస్తున్నాను. ఈలోగా నాకు నీ సమాధానం రావాలి, లేకపోతే మనం కలుసుకునేది కోర్టులోనే. ఇంటికెళ్ళి ఈ సమస్యని ఎలా పరిష్కరించుకోవాలా అని రకరకాలుగా ఆలోచించాడు వినోద్. సిగ్గు, సంకోచము, సంగభీతి ఇవేమీ లేని చిట్టి కోర్టుకెక్కితే ఆశ్చర్యపడనక్కర్లేదు. ఆ తర్వాత గెలిచినా ఓడినా కోర్టులు, కేసులు అంటూ న్యూసెన్సే. మెరుపుల పరిష్కారం స్ఫురించింది. చిట్టిని ఎదుర్కోగలిగే స్త్రీ ఎవరైనా ఉంటే అది శంపాఘోష్ మాత్రమే. సంఘం పరిధిలో ఉన్నంతవరకే సంఘానికి భయపడేది. చిట్టి ఒక రకంగా, శంపాఘోష్ మరో రకంగా ఆ పరిధి నుంచి బయటపడిపోయారు. విషయమంతా విన్న శంప నవ్వింది. ఇది చాలా చిన్న విషయం. నేను నిన్ను బయటపడేస్తాను, కానీ నేను ఊరికే ఏదీ చేయను. నాకు ఫీజు ఇచ్చుకోవాలి, ఇస్తావా? ఇస్తాను. ఎంత ఇచ్చుకోవాలి? 2000. అమ్మ బాబోయ్, 2000 వట్టి పుణ్యానికి? వట్టి పుణ్యానికి కాదు, తిని కూర్చుని ఒక ఆడపిల్లకి అడ్డమైన చేత్త రాసిన పాపానికి. అయితే సరే, కానీ నువ్వు నాకు చిట్టి బెడద వదిలించిన తర్వాత ఇస్తాను. అలాగే ఇయ్యి. నన్ను మోసం చేయాలనుకుంటున్నావేమో, జాగ్రత్త. నేను చిట్టి కంటే 4 ఆకులు ఎక్కువ చదువుకున్నదాన్ని. చచ్చా, అలాంటిదేం చేయను. 3 రోజులు కాకుండానే వినోద్ చిట్టి ఇంటికి మళ్లీ వెళ్లాడు శంపతో కలిసి. శంపను చూసి చిట్టి కొంచెం కలవరపడింది. సంభాషణకి శంపే దారి తీసింది. ఏంటి చిట్టి, మా ఆయన మీద కేసు పెడతానన్నావా? నీకు బుద్ధుందా అసలు? తెల్లబోయింది చిట్టి. మీ ఆయన? అవును, శ్రీ వినోద్ ఘోష్. అబద్ధం. అబద్ధమో నిజమో అవసరమైనప్పుడు తెలుస్తుంది. అయినా నీకేదేం రోగం? తిని కూర్చుని పెళ్ళైన మగాళ్ళకి ఉత్తరాలు రాస్తావా? ఉండు, నీ మీద కేసు పెట్టి నీ ఉద్యోగం ఓడపెకించకపోతే నా పేరు. శంప, ఐఎమ్ సారీ. గబాల్ననేసింది చిట్టి. ముఖం పాలిపోయింది. పూర్తిగా తగ్గిపోయి కాళ్లబేరానికి వచ్చేసింది. ఈ లోకంలో చిట్టికి నిలబడ్డానుకున్న ఒకే ఒక్క ఆధారం ఉద్యోగం మాత్రమే. శంప తలుచుకుంటే తన ఉద్యోగం ఓడపీకించగలదని చిట్టికి తెలుసు. వినోద్ నిన్ను పెళ్లి చేసుకున్నాడని నాకు తెలీదు. నాకు పెళ్లి కాలేదు, అతనికి పెళ్లి కాలేదు. ఇద్దరం ప్రేమించుకున్నాం కదా అని. ప్రేమించుకున్నాం అంటున్న చిట్టి ముఖం చూస్తే అలాంటి సందర్భంలో కూడా శంపకి, వినోద్కి ఇద్దరికీ జాలేసింది. ప్రేమ పాడా? ఇక ముందు నువ్వు ప్రేమించదలుచుకుంటే పెళ్లి కాని వాళ్ళని ప్రేమించు, అంతేకాని పెళ్ళైన వాళ్ళ జోలికి వచ్చావంటే రాను. ఇక ముందు పెళ్లి కాని వాళ్ళని ప్రేమిస్తాను. బుద్ధిగా ఒప్పుకుంది చిట్టి. రాబోయిన నవ్వు అతి ప్రయత్నం మీద ఆపుకుంది శంప. శంపతో పాటు ఆటోలో శంపింటికొచ్చిన వినోద్ హమ్మయ్యా అన్నాడు గట్టిగా. ఆ సంతోషంలో అరుణికొక క్యాడ్బరీస్ చాక్లెట్ కొనిచ్చాడు. ముందు నా 2000 నాకి, అప్పుడు నేను హమ్మయ్య అంటా అంది శంప. జస్ట్ 10 నిమిషాల అబద్ధాలకి 2000 అన్యాయం. నాకు 2000 ఇవ్వనక్కర్లేదు, 2 రూపాయలు కూడా ఇవ్వనక్కర్లేదు. ఒక సహాయం చేస్తావా? చెప్పు సంబరంగా అన్నాడు. నా అరుణ్కి తండ్రిగా సమాజం ముందు నిలబడగలవా? నన్ను పెళ్లి చేసుకోనక్కర్లేదు, నన్ను అరుణ్ని పోషించనక్కర్లేదు. జస్ట్ అరుణ్ నీ బిడ్డ అని ఒప్పుకుంటే చాలు. ఏం? వినోద్ వెంటనే 2000 తీసి శంప చేతిలో పెట్టి ఎక్కువసేపు అక్కడ ఉండకుండా వెళ్ళిపోయాడు. వినోద్ చెప్పింది విన్న కుసుమ్ మనసు ఎలాగో అయిపోయింది. ఒకరికి భార్య అనిపించుకోవాలని ఒక ఆడది, తన బిడ్డని సమాజం బర్స్టర్డ్ అనకూడదని ఒక తల్లి పడుతున్న అవస్థలు, పొందుతున్న పరితాపము చూస్తుంటే కళ్లల్లో నీళ్లు తిరిగాయి.
శంప తనకి గర్ల్ ఫ్రెండ్ అయినప్పుడు శంప బిడ్డకి తండ్రినని చెప్పుకోవడంలో వినోద్ పోగొట్టుకునేది ఏముంది? తమకి ఎక్కడెక్కడ ఎంతమంది గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారో కాలరెత్తుకుని సగర్వంగా చెప్పుకునే మగవాళ్లు సంతానం విషయం వచ్చేసరికి ఇలా పారిపోతారెందుకు? ఇక్కడే ఉంది వివాహ వ్యవస్థలోని కీలకమంతా, జాతి నాగరికతలోని రహస్యమంతా. వివాహ వ్యవస్థ జాతి సంస్కారానికి ప్రతిఫలం, భావి సమాజ నిర్మాతలైన పసిపాపలకి ఆధారం. అందుకే సంతాన ప్రసక్తి వచ్చేసరికి పారిపోవడం. అందుకే ఆడది తన జాగ్రత్తలో తానుండాలి అంటుంది సంఘం. ఇంతకీ ప్రస్తుతం ఎవరు నీ భార్య? వేళకోళంగా అడిగింది. రుణానుబంధ రూపేణ పశుపత్ని సుతాదయ అన్నారు. నాకు నా భార్యలకి రుణం తీరిపోయింది, ఒంటరిగా మిగిలిపోయాను. అంతకంటే వేళకోళంగాని రాణి కన్నీళ్లు తుడుచుకుని వెళ్ళిపోయాడు వినోద్. ఫోన్ మోగింది. కుసుం ఫోన్ దగ్గర కురికింది. అప్పటికి విలాస్తో మాట్లాడి నెల దాటిపోయింది. అతడి మీద చాలా కోపంగా ఉన్న మాట నిజమే, ఇంకా కోపంగానే ఉంది. అయినా అన్ని రోజులు అతడు పలకరించకపోవడం ఏదో జరుగుతున్నట్లుగా ఉంది. రిసీవర్ అందుకొని సాధ్యమైనంత గంభీరంగా, కొంచెం విషాదంగా, కాస్త కోపంగా, హలో, హాయ్ కుసుం, థ్యాంక్ యూ వెరీ మచ్. విలాస్ గొంతు కాదు, సరోజ గొంతు. ఎవరి కంఠం వింటే గాఢ నిద్రలో ఉన్న తనకు భరించడానికి కంపరం కలుగుతుందో ఆ సరోజ గొంతు. వెంటనే ఫోన్ పెట్టేయాలనిపించింది. కానీ అలా చేయడం, ఓటమిని అంగీకరించడం అది కుసుంకిష్టం లేదు. ఎంత కష్టంగా ఉన్నా సరోజని ఎదుర్కోవలసిందే. సాధారణంగా తనని ఏడిపించే విషయం ఏదైనా ఉంటే తప్ప సరోజ ఫోన్ చేయదు. మనసులో ఎంత మంటగా ఉన్నా ఆ విషయమేదో వినాలనుంది. అదేం బలహీనతో. థ్యాంక్స్ దేనికి? పొడారిపోతున్న గొంతులోకి తడిని తెచ్చుకుంటూ అంది. ఆ రోజు నన్ను పెళ్లి చేసుకుంటానంటూ వచ్చిన మహానుభావుడికి వింత కథలు చెప్పి సాగనంపావట కదూ, అందుకు. కుసుం ఒక్కసారిగా మంచుబొమ్మ అయిపోయింది. చేతిలో రిసీవర్ బీసుకుపోయింది. ఆ రోజు జరిగిన సంగతి సరోజకి ఎవరు చెప్పారు? పెళ్లి సంబంధం చెడిపోయినందుకు బాధపడవలసింది పోయి థ్యాంక్స్ చెప్తుందెందుకు? జరిగింది చెప్పుకొని సరోజ, విలాసులు నవ్వుకున్నారా? వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకోవాలనుకున్నారా? అందుకే సరోజ తనకి థ్యాంక్స్ చెబుతోందా? ఇష్టం లేని పెళ్లి సంబంధం తప్పించినందుకు. నువ్వు విలాస్ పెళ్లి చేసుకోబోతున్నారా? అడగకూడదు అనుకుంటూనే అడిగేసింది. తన ప్రశ్న తనకే ఎంతో వికృతంగా వినిపించింది. తీరా నోట్లోంచి ఆ మాటలు బయటకొచ్చేశాక సమాధానం కోసం ఎదురు చూడకుండా ఫోన్ పెట్టేసి పారిపోవాలనిపించింది. కానీ ఆ పని కూడా చేయాలనిపించలేదు. అలాగే నిలబడిపోయింది. చచ్చే, నేనా విలాస్ని పెళ్లి చేసుకుంటానా? అంతులేని గర్వం ఆ కంఠంలో. ఏం, విలాస్కేం తక్కువైంది? రోషంతో అడిగింది కుసుం. నవ్వింది సరోజ. నీబోటి వాళ్లకి అతడో మహాపురుషుడిగా కనిపిస్తాడేమో. నాకసలు అతన్ని మనిషిగానే చూడాలనిపించదు. అవునులే, అందరికీ అన్నీ అర్థం కావు. మళ్ళీ నవ్వింది సరోజ. అతన్నంటే నీకెందుకంత కోపం? అంత ఘాటు ప్రేమయా? ఆ నవ్వుతో తెలివొచ్చింది కుసుంకి. అవును, తనేం మాట్లాడుతోంది? అతన్నంటే తనకి కోపం దేనికి? అతడంటే తనకి అసహ్యం కదూ. కొన్ని సెకన్లు మాట్లాడలేకపోయింది. సరోజ మళ్ళీ నవ్వింది. ఉబ్బుకొస్తున్నట్లుగా ఉంటుంది ఆ నవ్వు. బై నీకో శుభవార్త. ఇంకా ఏం శుభవార్తలు వినాలరా దేవుడా? ఏంటి? నేను స్టేట్స్లో స్థిరపడ్డ డాక్టర్ని పెళ్లి చేసుకోబోతున్నా. పెళ్లి కాగానే నేను స్టేట్స్కి వెళ్ళిపోతాను, గర్వంగా చెప్పింది. ఆ మాటలు చెవిలో పడగానే కుసుంలో సంతోషం, ఉత్సాహంగా చిందులేసింది. కంగ్రాట్స్, మనసారా అంది. అయినా వెనకటి అనుమానాలు పురుగుల్లా కదిలాయి బుర్రలో. నేను పెళ్లికొడుకుతో మాట్లాడిన సంగతి నీకెవరు చెప్పారు? అతడే రాశాడు ఉత్తరం. విలాస్తో మీ ఇంటికి వచ్చాడంటగా. అప్పుడు మాటల మధ్యలో నువ్వు నా గురించి చెప్పావట. అయితే విలాస్కి అతడు నిన్ను చూడ్డానికొచ్చిన పెళ్ళికొడుకని తెలీదా? ఏం తెలీదు. అతడు విలాస్ చిన్ననాటి స్నేహితులట. విలాస్ నా స్నేహితులని చూపిస్తానంటే విలాస్తో మీ ఇంటికి వచ్చాడట. ఒక్కసారిగా కుంగిపోయింది కుసుం. ఇంచుమించు నెల రోజులుగా విలాస్ తనను పలకరించలేదన్నది అప్పుడు మరోసారి గుర్తుకొచ్చింది. ఐఎమ్ సారీ సరోజా, నీ మీద నేరం చెప్పాలని కాదు, మాటల సందర్భంలో అలా. మరోసారి నవ్వింది సరోజ గర్వంగా. ఎదుటి వ్యక్తుల్ని మరుగుజ్జులుగా మార్చేస్తున్నట్లుగా ఉంటుంది ఆ నవ్వు. నా పెళ్లికిరా, శుభలేఖ పంపిస్తాను. ఫారెన్ విశేషాలు నీకు ఉత్తరం రాస్తానులే. ఫోన్ పెట్టేసింది సరోజ. ఎప్పట్లా సరోజ తనను ఏడిపించడానికే ఫోన్ చేసింది. మామూలుగా అయితే ఆమె ఫారెన్ వెళ్తున్నందుకు ఈర్షపడేదేమో, కానీ ఇప్పుడు మాత్రం ఎంతో రిలీఫ్గా ఉంది. మరొక్క క్షణమైనా ఆలస్యం చేయకుండా విలాస్కి ఫోన్ చేసింది. అతడి కంఠం ఎప్పుడెప్పుడు విందామా అని మనసు పరితపించిపోతోంది. ఆశించినట్లు అటువైపు నుంచి విలాస్ కంఠం వినిపించలేదు. ఏదైనా అతిగా కలలు కంటే అంతే అవుతుంది.
విలాస్ చెల్లెల కంఠం వినిపించింది, హలో అని. ఆ అమ్మాయితో మీ అన్నయ్యతో మాట్లాడాలి అని చెప్పడానికి ఏదో సంకోచంగా ఉంటుంది. అయినా ఆ సమయంలో సంకోచాన్ని మింగేసింది. అర్జెంటుగా విలాస్తో మాట్లాడేయాలి. నేను కుసుమ్ని. మీ అన్నయ్య ఉన్నాడా? ఆ అన్నయ్య ఇక్కడెందుకుంటాడు? అంటే స్టేట్స్కి వెళ్ళిపోయాడు. అప్పుడే వారం రోజులైంది. నీకు తెలీదా? స్టేట్స్కి? అన్నయ్య పనిచేస్తున్న కంపెనీకి ఇంటర్నేషనల్ కనెక్షన్స్ ఉన్నాయి కదా, కంపెనీయే పంపించింది. అన్నట్లు నువ్వెక్కడికి వెళ్ళావు ఈ మధ్య? నేనా? ఎక్కడికి వెళ్ళలేదే. అన్నయ్య వెళ్ళబోయే ముందు 1-2 సార్లు మీ ఇంటికి ఫోన్ చేస్తే నువ్వు లేవన్నారు మీ అమ్మగారు. అయ్యయ్యో, విలాస్ మీద కోపంతో పరీక్షలని వంకపెట్టి అమ్మతో తనే చెప్పింది అలా చెప్పమని. ఎంత పని జరిగింది? నువ్వు తొందరపాటు తగ్గించుకోవాలి అని ఎన్నోసార్లు విలాస్ మందలించాడు. అప్పుడు బుద్ధిగా లెంపలేసుకునేది. కానీ ఇప్పుడెలా? సముద్రాలన్నీ దాటి విలాస్ని చేరుకోవడం. తనకు రెక్కలెలా వస్తాయి? ఏ పని చేస్తున్నా ఇదే ఆలోచన. తనకు రెక్కలెలా వస్తాయి? ఆఖరు పరీక్ష రాశాక స్నేహితుల బలవంతంతో సినిమాకెళ్ళింది. తెర మీద బొమ్మల మీద మనసు నిలవడం లేదు. ఇంటర్వెల్లో చూసింది శంపా ఘోష్ని. ఎప్పట్లాగే స్నేహితులంతా రెప్పవేయకుండా చూశారు. చిరునవ్వులో గర్వం, నడకలో టీవీ, కళ్లల్లో అల్లరి. ఘోష్ ఎవరై ఉంటారా అని ఊహించసాగింది కుసుమ్. ఎంతకు ఆమె ఘోష్గా ఏ మగవాణ్ణి పరిచయం చేయకపోవడంతో కుతూహలం అణుచుకోలేక ఘోష్ గారు రాలేదా అని అడిగేసింది. లిప్త మాత్రం శంప కనురెప్పలు బాధగా రెపరెపలాడాయి. అది గమనించిన కుసుమ్ నొచ్చుకుంటూ ఆ ప్రశ్న ఎందుకడిగానా అనుకుంది. అంతలో ఆ కళ్ళల్లో ఎప్పటి రాజసం చోటు చేసుకుంది. ఘోష్ ప్రస్తుతం స్టేట్స్లో ఉన్నారని చెప్పాను కదా, పైవారం నేను వెళుతున్నాను. వీసా వగేరాలు వచ్చేశాయి. ఎల్లుండి బొంబాయి వెళ్ళి అక్కడ మా బంధువులింట్లో 2 రోజులుండి ఆ తర్వాత న్యూయార్క్ వెళుతున్నాను. విలాసంగా వెనక్కు తిరిగి టీవీగా నడుస్తూ వెళ్లి తన సీట్లో కూర్చుంది. ఆ తర్వాత మిగిలిన సగం సినిమా కుసుమ్ ఎలా చూసిందో ఆ భగవంతుడికే తెలియాలి. శంప న్యూయార్క్ వెళుతోంది. విలాస్ అక్కడే ఉన్నాడు. కుసుమ్ మనసు సుడులు తిరుగుతోంది, ఘోషిస్తోంది, అల్లకల్లోలమైపోతోంది. నిలిచిన చోట నిలవలేకపోతోంది. స్థిమితంగా 2 మెతుకులు తినలేకపోతోంది. సుఖంగా కనురెప్పలు మూయలేకపోతోంది. తను వెళ్ళాలి, వెంటనే వెళ్ళాలి. సముద్రాలు, పర్వతాలు అన్నీ దాటుకుని ఎగిరిపోవాలి. ఎలా? ఏది మార్గం? న్యూయార్క్లో ఉన్న పెదనాన్నగారబ్బాయి డాక్టర్ రామచంద్ర గుర్తొచ్చాడు. వెంటనే అతడికి ఉత్తరం రాసింది. తనకు అమెరికా చూడాలనుందని, అతడి ఇంట్లోనే ఉంటానని. తిరుగుటపాలో వచ్చింది సమాధానం. అంటే 15 రోజుల తర్వాత తప్పకుండా రమ్మని, పాస్పోర్టు, వీసా మొదలైనవన్నీ ట్రేడ్ వింగ్స్ లాంటి ట్రావెల్ ఏజెన్సీ సహాయంతో సిద్ధం చేసుకోవచ్చునని, ఎప్పుడొచ్చేది ఉత్తరం రాస్తే ఎయిర్పోర్టుకొచ్చి రిసీవ్ చేసుకుంటానని. ఇంట్లో అమ్మ, అమ్మమ్మ, నాన్నగార్ల పర్మిషన్ సంపాదించాలి. అన్నింటికంటే అదే కష్టం. నేను న్యూయార్క్లో ఉన్న రామచంద్ర అన్నయ్య దగ్గరికి వెళతాను అని అనగానే ముగ్గురు నిర్ఘాంతపోయారు. కుసుమ్ని పిచ్చిదాన్ని చూసినట్టు చూశారు. అంత దూరం ఒక్కదానివే అని గుండె బాదుకుంది అమ్మ. చదివేస్తే ఉన్నమతి పోయిందని నీకిలాంటి వెర్రిమరు బుద్ధులు పుడుతున్నాయేం? కసిరారు నాన్నగారు. అమ్మమ్మ ఒక్కరితే ఆశ్చర్యంతో పాటు సంభ్రమం కూడా మేళవించి చూసింది. ఆవిడికి కుసుమ్ ఎప్పుడు తను కలలు కనే ఆదర్శమూర్తిలా కనిపిస్తుంది. ఆవిడ పేరు తిరుక్కుసుమాంబాళ్. తన పేరుని ఆధునీకరించి మనవరాలకి కుసుమ్ అనే పేరు ఆవిడే పెట్టుకుంది. 25 వయసులోనే వితంతువయ్యి స్వయం కృషితో ఆధ్యాత్మిక గ్రంథాల్లో పాండిత్యం సంపాదించుకుని ఆ రంగంలో సొంతంగా సృజనాత్మక రచనలు చేయగలిగిన ఆవిడ మనసులో చెప్పలేనన్ని ఆలోచనలు, ఆ రోజుల్లో చెప్పరాని ఆలోచనలు. తన కళ్ల ముందు కుసుమ్ సహజ వ్యక్తిత్వంతో వికసిస్తుంటే ఆవిడకెప్పుడూ గర్వంతో కూడిన ఆనందం కలుగుతుంది. ఇలా ఉండాలి ఆడపిల్లలంటే అనుకుంటుంది. అమ్మమ్మలో ఈ బలహీనత కనిపెట్టిన కుసుమ్ తన కోరికలు చాలా వరకు అమ్మమ్మ ద్వారానే నెగ్గించుకుంటుంది. ఇంట్లో అమ్మమ్మ మాట నెగ్గడానికి కారణం ఉంది. ఆవిడికి ఆస్తుంది. అది అమ్మమ్మ తదనంతరం అమ్మకొస్తుంది. ఆ విషయం నాన్నగారు మరిచిపోరు. మనవరాలు ఒంటరిగా విదేశాలు వెళతానంటుంటే ఆవిడ అబ్బురంగా చూసింది. అణిచి అణిచుంచిన స్త్రీశక్తి ఎంతగా ఎగిసింది అనుకుని మురిసిపోయింది. కానీ ఈ విషయంలో మాత్రం వెంటనే మనవరాలికి మద్దతు ఇయ్యలేకపోయింది. ఒంటరిగా అంత దూరం, ఏమో ఎటుపోయి ఎటొస్తుందో. కుసుమ్ తన పేచీ మానలేదు. అమ్మకి కోపము, విసుగు వస్తున్నాయి. పెళ్లి కావలసిన పిల్లవి, ఇలా ఒంటరిగా వెళితే ఏం బాగుంటుంది అంది. బోలెడు బాగుంటుంది. ఇంత మాత్రం దానికి అభ్యంతరం చెప్పేవాణ్ణి నేను అసలు పెళ్లి చేసుకోను. అమ్మ కళ్ళు పెద్దవి చేసి, ఏ పుస్తకంలో ఈ మాటలు అంది. పుస్తకాల్లో ఇంత మంచి మాటలు కూడా ఉంటాయా? అందులో ఉండేవన్నీ పాదాభివందనాలే. ఇవి నా సొంత మాటలు. ఏడిసావులే,
న్యూయార్క్ మన పెరట్లో ఉందా ఇలా వెళ్ళి అలా రావడానికి? ఇప్పుడు 10-15 వేలు ఖర్చు అవుతుంది. పర్వాలేదు, నా పెళ్లిలో ఎవరికీ భోజనాలు పెట్టకు. మేము హాయిగా రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంటాం. ఆ భోజనాల ఖర్చు, నగల ఖర్చు అదంతా నాకు ఇచ్చేయి. మహాతల్లి, నీతో నే వేగలేను. మీ నాన్నని అడుగు, నాదేముంది? నచ్చజెప్పి ప్రయోజనం లేదని రంగంలోంచి తప్పుకుంది ఆవిడ. ఆవిడకి కుసుమ్ తన కలలకి ప్రతిరూపంలాగే కనిపిస్తోంది. కానీ ఒక్కొక్కసారి ఆ కలలు తనకెంత ఇష్టమైనవైనా చాలా భయపెడతాయి. అమ్మమ్మ దగ్గర కుసుమ్ అనేక రకాలుగా గారాలు పోయింది. ఆవిడ కుసుమ్ని ముద్దు చేస్తూ అవివి లంచం పెట్టి విదేశీ ప్రయాణం మరిపించాలని చూసింది గాని అంత దూర ప్రయాణం ప్రోత్సహించలేకపోయింది. ఈ ఆశాభంగం కుసుమ్ సహించలేకపోయింది. ఓటమిని అంగీకరించలేకపోయింది. అన్నం గాని, కాఫీ గాని, పలహారం గాని ముట్టుకోకుండా 3 రోజులు తన గదిలో గడిపింది, ఇంట్లో ఎవరితో మాట్లాడకుండా. దీంతో అందరికంటే అమ్మమ్మ హడలిపోయింది. ఆవిడికి కుసుమ్ మరో ప్రాణం. వెళుదూగాన్లే, ముందు అన్నం తిను అని రాజీకి దిగింది. ముందు డబ్బుతే, వెళ్ళి ట్రేడ్ వింగ్స్లో కట్టేసి అప్పుడు అన్నం తింటాను. పైకి కోపం నటించిన లోపల ఆ పట్టుదలని మెచ్చుకుంది ఆవిడ. అల్లుడికి నచ్చజెప్పింది. మన రాముడి దగ్గరికేగా వెళ్లేది, ఇక్కడ విమానం ఎక్కిస్తే అక్కడ దింపుకుంటాడు, వెళ్ళి రానియండి అంది. అది కాదండి, పెళ్లి కావలసిన పిల్ల నసిగాడు తండ్రి. అతడు అత్తగారి మాటకి గట్టిగా ఎదురు చెప్పలేడు. ఆవిడ వెనుక తన భార్యకి సంక్రమించబోయే ఆస్తుంది. అందుకనే ఏ ముద్దు ముచ్చటైనా మన ఇంట్లో ఉన్నంతవరకే కదా. ఒక ఐ చేతిలో పెట్టాక ఇక దాని జీవితం ఎలా ఉంటుందో. అంత అదృష్టం ఆ మహానుభావుడి దయ్యా. పోనీ వెళ్ళి రానియండి, 1 నెల అన్నీ చూసొస్తుంది. ఆ అదృష్టం మాత్రం ఎందరికొస్తుంది? డబ్బు గురించి దిగులు పడకండి, నేనిస్తాను. ఇంకా మాట్లాడలేకపోయాడు తండ్రి. కుసుమ్ ఉత్సాహానికి అవధులు లేవు. అమ్మమ్మ దగ్గర డబ్బు తీసుకుని ట్రేడ్ వింగ్స్లో కట్టేసి అప్పుడు చేసింది భోజనం. కూతురి పట్టుదలకి విస్తుపోయింది అమ్మ. ఇందులో సగం గట్టితనం నాకున్నా ఎంత బాగుండేది. ఎప్పటికప్పుడు అన్నింటికీ తలవంచడమే అనుకుంటూ కూతురికి దిష్టి తీసింది. అప్పట్నుంచి ప్రయాణ సన్నాహాలు. స్టేట్స్లో చుట్టాలు ఎవరెవరున్నారో అందరి చిరునామాలు పట్టుకొచ్చాడు తండ్రి. వాళ్ళందరికీ ఉత్తరాలు రాసింది కుసుమ్. అక్కడ ముఖ్యమైన చుట్టాలకి తీసుకువెళ్లవలసిన ఊరగాయలు ప్లాస్టిక్ సీసాల్లో పెట్టి మూతలు సీల్ చేసింది అమ్మమ్మ. వీలైనప్పుడల్లా కూతురికి జాగ్రత్తలు చెబుతూనే ఉంది అమ్మ. ఈ సంభ్రమం మధ్య విలాస్ చెల్లెల్ని అడిగి అతడి అడ్రస్ సంపాదించి ఉత్తరం రాసింది. డియర్ విలాస్, నీకు సారీ చెప్పనక్కర్లేదు, ఎందుకంటే నేనే వచ్చేస్తున్నాను. ఆటంకాల్ని, అవరోధాల్ని దాటేసి ఎగిరి నీ ముందు వాళ్తున్నాను. నువ్వు చికాగోలో ఉన్నావని మా అన్నయ్య దగ్గర ఆగకుండా తిన్నగా అక్కడికే వచ్చేస్తున్నాను. టికెట్ కన్ఫర్మ్ అయిపోయింది. ఏప్రిల్ 25వ తేదీ సాయంత్రానికి చికాగో ఎయిర్పోర్ట్లో ఉంటాను. నువ్వు రావాలి ఎయిర్పోర్ట్కి. ఆ దూరదేశంలో దిగి దిగంగానే నువ్వే నాకు కనపడాలి. నీకోసమే, నువ్వు ఉన్నావనే వస్తున్నాను ఆ కొత్త లోకానికి. వివరాలు సుముఖంలో. నిన్ను ఎప్పుడు చూస్తానా అని క్షణాలు లెక్కబెట్టుకుంటూ నీ కుసుమ్.